ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జర్నీ ముగిసిపోయింది. కప్ గెలవాలన్న కోహ్లీ డ్రీమ్ మరోసారి నెరవేరలేదు. నిజానికి సీజన్లో విరాట్ కోహ్లీ తాను చేయాల్సిందంతా చేశాడు. ఒత్తిడిని అధిగమించాడు. సవాళ్లనే సవాల్ చేశాడు. విమర్శలను తట్టుకున్నాడు. సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అన్నీ తానై నడిపించాడు. కోహ్లీ కెప్టెన్ కాకపోయినా జట్టుకు లీడర్లా వ్యవహరించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. జట్టు అవసరాలకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. స్టార్ ప్లేయర్లు విఫలమైనా విరాట్ మాత్రం మరింత బాధ్యత తీసుకున్నాడు. బ్యాటింగ్ భారాన్ని ఎక్కువగా మోశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన ఆయుధంగా నిలిచాడు. జట్టు వరుసగా ఓడిపోతున్నా కోహ్లీ మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. తాను ఏం చెయ్యాలో అది చేశాడు. సీనియర్గా ఎలా ఉండాలో అంతకు మించే ఉన్నాడు. కుర్రాళ్లలో చివరి వరకు స్ఫూర్తి నింపాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేలా చూశాడు. సాధారణంగా వరుసగా 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఓడిన జట్టు మళ్లీ పుంజుకోవడం కష్టం. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం వరుసగా 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఆ విజయాల్లో కోహ్లీదే మేజర్ రోల్. ప్లే ఆఫ్స్కు చేరడమే కష్టం అనుకున్న టైంలో ఆర్సీబీని రేస్లో నిలబెట్టాడు. స్ట్రైక్ రేట్ను కూడా మెరుగుపరుచుకున్నాడు. ఆరంభంలో స్లోగా ఆడుతున్నాడన్న వాళ్లకు ఆటతోనే ఆన్సర్ ఇచ్చాడు. లీగ్ దశలో తొలి 8 మ్యాచ్లతో పోల్చితే ఆ తర్వాతి 6 మ్యాచ్ల్లో విరాట్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా తన ఆటలో కోహ్లీ స్పీడ్ పెంచాడు. సీజన్ ఆరంభంలో సహచరుల నుంచి కింగ్కు పూర్తి స్థాయిలో మద్దతు దొరకలేదు. ఆ తర్వాత జట్టు ట్రాక్ ఎక్కింది. అగ్రెసివ్గా కనిపించింది. కానీ కీలకమైన ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కలిసి రాలేదు. టాస్ ఓడిపోవడమూ మైనస్ అయింది. ఎలిమినేటర్లోనూ కోహ్లీ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. క్రీజ్లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 3 4లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఆర్సీబీ 172 పరుగులకే పరిమితమైన విరాట్ మాత్రం ఫైటింగ్ స్పిరిట్ చూపించాడు. బౌలర్లను ఉత్సాహపరిచాడు. కాన్ఫిడెన్స్ తగ్గకుండా చూసే ప్రయత్నం చేశాడు. ఫీల్డింగ్లోనూ తగ్గేదే లేదన్నాడు. ధ్రువ్ జురెల్ను రనౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఓడినా చివరి వరకు పాజిటివ్ మైండ్ సెట్తోనే కోహ్లీ కనిపించాడు. కానీ ఆర్సీబీకి కలిసి రాలేదు. వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఎలిమినేటర్లో వ్యూహాలు వర్కౌట్ కాలేదు. దీంతో ఆర్సీబీ రెండో క్వాలిఫైయర్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొట్టకపోయినా విరాట్ మాత్రం ఎప్పటిలాగే టాప్ క్లాస్ ఆటతీరుని చూపించాడు. సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 15 మ్యాచ్ల్లో 741 పరుగులు సాధించాడు. దీంతో కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ ఫ్రాంచైజీ కోసం ఇంతకంటే ఎక్కువగా ఏం చేయగలడని మాజీలు రియాక్ట్ అవుతున్నారు.